అసెంబ్లీ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ పిలుపుతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంతో బీఆర్ఎస్ షాక్ అయింది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ పిలుపుతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్ అయింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం నివాసానికి బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంట్లో ఉన్నారు. దీంతో పోలీసులు బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి వస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు బాల్క సుమన్. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం నివాసానికి బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంట్లోనే ఉన్నారు. దీంతో పోలీసులు బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి వస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ చేరారు. ఇదే సమయంలో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా బాల్క సుమన్ లాంటి యువ నాయకులు అంతా కూడా పోచారం ఇంటికి చేరుకున్నారు. పోచారాన్ని కలవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ నేతలు, యువ నాయకులు చెప్తున్నది ఏంటంటే, పోచారం శ్రీనివాసరెడ్డి మా ఎమ్మెల్యేను కలవడానికి తప్పేముంది, నేను కలిస్తే తప్పేముంది, ఈ క్రమంలో ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేశాము అంతే తప్ప వేరే ప్రయత్నం లేదని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం మరో విధంగా చెప్తున్నారు. పోలీసులు సీఎం పోచారం నివాసంలో ఉన్న సమయంలో ఈ రకంగా మూకుమ్మడిగా గుంపుగా రావడం సరైనది కాదు. ఈ నేపథ్యంలో వీళ్ళని అరెస్ట్ చేశాము అని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ యువ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నినాదాలు అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు తరలించారు. రాధాకృష్ణ, అంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ తో పాటు చివరి దాకా ఎవరు ఉంటారంటే అందులో ముఖ్యంగా ఖచ్చితంగా పోచారం పేరు ఉంటుంది. అలాంటిది పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పెట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఇది ఊహించని పరిణామమే. బీఆర్ఎస్ ఎంతో, అంటే బీఆర్ఎస్ ఉన్న ముఖ్యుల్లో పోచారం శ్రీనివాస్ ఎంతో ముఖ్యుడు. సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. గతంలో మొదటి కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా, రెండో కేబినెట్ స్పీకర్ గా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ తో పార్టీని తను చివరి వరకు ఉంటారని చాలా సందర్భాల్లో పలు స్టేజీల్లో పలు ప్రసంగాలు చేశాడు. కేసీఆర్ తో పంచుకున్న కేసీఆర్ తో చాలా సందర్భాలు అతను ప్రత్యేకంగా పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఊహించినట్టుగా ఈ రోజు సడన్ గా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నటువంటి ఈ హఠాత్ పరిణామం ఏంటి? పోచారం శ్రీనివాసరెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసింది? మొదటి కేబినెట్ గా, సెకండ్
స్పీకర్ అత్యున్నత పదవిలు ఇచ్చినప్పటికీ ఇలా ఉన్నత పార్టీ కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమయంలో పార్టీకి అండగా ఉండాల్సిన పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు పార్టీని వీయడం ఎంతవరకు సబబు అని బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నారు. పదే పదే గతంలో కేసీఆర్ చాలా ముఖ్య నాయకులు వ్యవసాయ పరంగా రాష్ట్రాన్ని తెలంగాణలో వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధి చేశాడు. కేసీఆర్ లాంటి నాయకులు ఉండడం వల్లే తెలంగాణ వ్యవసాయం నంబర్ 1 గా అన్ని చాలా సందర్భాల్లో కేసీఆర్ ప్రశంసిస్తూ వచ్చాడు. పార్టీ కూడా చివరి వరకు పార్టీతోనే ఉంటానని చెప్పుకుంటుంటారు. ఇలాంటి సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీని వీయడం ఏంటి అనేది ఇప్పుడు పొలిటికల్ గా తెలంగాణ నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కేవలం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. సాధారణంగా గత 2-3 రోజుల నుంచి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతాడు అని ప్రచారం జరుగుతున్నప్పటికీ పోచారం సంబంధించిన సన్నిహితులు కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడికి పెద్ద పట్టించుకోలేదు. ఇది కేవలం మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారడు, పార్టీతోనే చివరి వరకు ఉంటాడు అని బీఆర్ఎస్ ఊహించాయి. కానీ ఊహించినట్టుగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన వెంటనే ఉన్నట్టుండి మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళాడు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు తన తనయుడు భాస్కర్ రెడ్డి కూడా పార్టీలో చేరాడు. ఈ క్రమం చూస్తా ఉంటే పార్టీలో కొంత బీఆర్ఎస్ తమ ఎంతో నమ్ముకున్న వ్యక్తి, కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ కోటరి అనుకున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు ఉన్న క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఒకడు. అలాంటి వ్యక్తి పార్టీ మారడం ఏందని అంటున్నారు. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తున్నది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయానికి అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడు, తనకు మద్దతుగా తన అవసరం ఉంటుందని చెప్పేసి నేను పార్టీ కాంగ్రెస్ లో చేరుతున్నాను, తన చివరి వరకు కాంగ్రెస్ ఇప్పుడు ఈ చివరి క్షణాల్లో ఇంతకన్నా మించి సాధించేది ఏం లేదు, అందుకోసమే కాంగ్రెస్ తీసుకుంటున్న వ్యవసాయ అనుగుణ నిర్ణయాలు, వ్యవసాయంగా రైతులకు అనుకూలంగా నిర్ణయాలకు నిర్ణయాలను బట్టి నేను కాంగ్రెస్ చేరాల్సి వస్తుంది తప్ప నాకు ఇంకో వేరే ఏం లేదు అని చెప్తున్నాడు. అయితే ఇదంతా కూడా కొంత పొలిటికల్ గా మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకుడు ఇలా చేయడం ఏంటనేది మాత్రం రాధాకృష్ణ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండగానే అసలు బాల్కసుమన్ ఎలా వచ్చారు అంటే పోలీసులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పోలీసులు అంటే ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు, ఫర్దర్ గా దానికి సంబంధించిన కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుండొచ్చు. కాకపోతే ఏంటంటే బాల్కసుమన్ వీళ్ళ చెప్పే బీఆర్ఎస్ శ్రేణులు కానీ బాల్కసుమన్ చెప్పేది ఏంటంటే మా పార్టీ ఎమ్మెల్యే అతను, మా పార్టీ ఎమ్మెల్యేను మేము కలవకపోతే ఎవరు కలుస్తారు? యాజ్ ఏ నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా మా యొక్క నాయకుడిని ప్రస్తుతం ఉన్న సీనియర్ బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే పోచారం కలవడానికి వచ్చాను. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నారు, మనం చెప్పి మేము అతను కలవడానికి వచ్చాను తప్ప మమ్మల్ని అనుమతి ఇస్తే కలిసే వాళ్ళం, లేకుంటే లేదు. కానీ ఇలా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? మా ఎమ్మెల్యేలు మాకు కలవడానికి వస్తే కూడా మీరు అరెస్ట్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. అయితే ఇదో పక్క వస్తుంటే మరో పక్క ఇట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి స్థాయి ఇలాంటి వాళ్ళు ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడము, ఇట్లా ఆఫర్లు ఇవ్వడం ఏంటనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈ స్వయంగా ఇంటికి వచ్చి మంత్రి పదవులు ఆఫర్ చూపి వేరే ఇతరత్ర పదవులు ఆశ చూపి పార్టీలో చేసుకోవడానికి కరెక్ట్ కాదు, ఇది ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దీన్ని బట్టి ఒక రకంగా మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు రాధాకృష్ణ అంటే సీఎం ఉండగా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది కదా, ఆ బీఆర్ఎస్ నేతలు అక్కడ దాకా ఎలా వచ్చారు? పోలీసులు సరిగా అంటే ఈ రకం కొంత పోలీసులు కూడా కొంచెం ఉన్నట్టుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నట్టు ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులు రావడంతో ఊహించని పరిణామంగా పోలీసులు ఉంటారు, వెంటనే మనం అరెస్ట్ చేశారు. అంతే తప్ప పెద్ద ఎత్తున వాళ్ళు ఊహించిన సీఎం రేవంత్ రెడ్డి ఉన్న క్రమంలోనే మనం అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ పిలుపుతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంతో బీఆర్ఎస్ షాక్ అయింది. అయితే గత ప్రభుత్వంలో స్పీకర్ గా చేసిన పోచారంకు ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. దీనిపై జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ తో పాటు చివరిదాకా ఎవరు ఉంటారంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు మొట్టమొదటిగా పోచారం. అలాంటి పోచారం ఎందుకు పార్టీ మారుతున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ సందీప్, పోచారం శ్రీనివాసరెడ్డి మీరు అన్నట్టుగానే మొదటి నుంచి కూడా కేసీఆర్ తో మంచి సత్సంబంధాలు కలిగినటువంటిది, మంచి గౌరవం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ కూర్చోబెట్టుకున్నా కానీ, ఎంత పెద్ద సభలో కానీ, లేదంటే పార్టీ ఆఫీస్ లో కానీ ఆయనకు మంచి సంస్థమైనటువంటి స్థానం, గౌరవించడం, ఇవన్నీ కూడా కేసీఆర్ చేస్తున్నారు. కానీ అసలు వాస్తవానికి ఆయన ఇద్దరు కుమారులు ఇప్పటికీ కాంగ్రెస్ తో టచ్ లో ఉండడం, రేవంత్ రెడ్డితో కానీ, లేదంటే జిల్లాలోని ముఖ్య నేతలతో టచ్ లో ఉండడం వల్ల అనివార్య పరిస్థితుల్లోనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారని కూడా మనకు సమాచారం అవుతుంది. వాస్తవానికి మంచి స్థానమే గతంలో ఇచ్చారు. స్పీకర్ గా పని అవకాశం ఇచ్చారు కేసీఆర్. అదే సమయంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ముందు కేబినెట్ లో చోటు కల్పించారు. మంచి అవకాశాలు ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రజెంట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన పార్టీ మారడం అనేది కొంత జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బట్ ఆయనతో పాటు మరికొంతమంది కూడా పార్టీ నుంచి బయటకు వస్తారని చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం గడిచిన 3 నెలలుగా కూడా. అదే సమయంలో ప్రస్తుతం మరికొంతమంది గ్రేటర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చినప్పటికీ కూడా ఇంట్లో తనయుల వాళ్ళ కొడుకుల ఒత్తిడితోటే పార్టీ మారనే ఒక ప్రచారమే జరుగుతుంది. అదే సమయంలో పార్టీలో ఆయనకు మంత్రి పదవి ఇస్తే వస్తానని కూడా ఆయన గతంలో ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందుకనే ఇలా మార్నింగ్ రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఆయన నివాసానికి వెళ్లి దాదాపు గంట సేపటి పైగా చర్చలు జరిపారు. బట్ మంత్రి పదవి ఆఫరు ఇచ్చినట్టుగా కూడా మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఇప్పటికే 11 మంది మంత్రులు నడుస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా 6 ఖాళీ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరికి కానీ, లేదంటే నెక్స్ట్ మంత్ కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉంది అనేటువంటి చర్చలు జోరుగా నడుస్తున్న నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్న సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని, అదే సమయంలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బీఆర్ఎస్ సర్కార్లో చేశారు. అంతకంటే ముందు కూడా వివిధ పోర్ట్ఫోలియోలు చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన సేవలను వాడుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఉంది. అందుకనే ఖచ్చితంగా వాళ్ళ తనయులకు జిల్లా స్థాయిలో పార్టీ పదవులు కావచ్చు, అదే సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, మరింత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఇంకా బీఆర్ఎస్ ని వీడి వస్తారు, వాళ్ళని బట్టి ఆ జిల్లాల వారిగా సామాజిక వర్గాలు అదే విధంగా అన్ని రకాల క్రోడీకరించుకున్న తర్వాత ఎవరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందనేది మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం అనేది ఖచ్చితంగా షాక్ గానే చూడాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి కీలకమైన నేతను కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాన్సువాడే కాదు, ఆ జిల్లా మీద కూడా ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, నరేంద్ర, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని నష్టపోయిందని ఒక అపవాదం ఉంది. మళ్ళీ అదే తప్పును కాంగ్రెస్ చేస్తుంది అనుకోవచ్చా? వాస్తవానికి గేట్లు ఎత్తేసాము, ఒక్కొక్కరుగా వస్తున్నారని చాలా సార్లు బట్టి విక్రమార్క గాని, రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా చెప్తూ వచ్చారు. బట్ అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి రావట్లేదు. వాస్తవానికి మొన్న లోక్సభ ఎన్నికల సమయంలోనే భారీగా చేరికలు ఉంటాయి, కనీసం 10 మంది దాకా చేరుతారని కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ చాలా మంది అనుకున్న ఎవరు కూడా చేయలేదు. ముందు మనం కడియం శ్రీహరి మాత్రమే జాయిన్ అయిన కాదు, అంతకంటే ముందు దాన నాగేందర్ కానీ మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఏదైనా ఒక 3 మాత్రమే పార్టీ దిగారు. గత భారీగా మరికొంత వస్తారు అనే ఒక చర్చలు జరుగుతున్నాయి. అంటే మీరు అంటున్నట్టుగా గతంలో ఇబ్బడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి టీడీపీ కూడా మొత్తం ఖాళీ చేసి బీఆర్ఎస్ పార్టీ
లోకి చేర్చుకున్న సందర్భాన్ని మనం చూసాం. దాదాపు 80 పైగా అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా 100 ఫిగర్ వచ్చేదాకా కూడా కేసీఆర్ చేర్చుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ అదే తప్పు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా వెళ్ళవుతుంది. కానీ ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ నుంచి అయితే ఇప్పటివరకు అయితే పెద్ద సంఖ్యలో అయితే ఎమ్మెల్యేలు రాలేదు. బట్ కొంతమంది అయితే వివిధ పదవుల కోసం కావచ్చు, అక్కడ ఉన్న జిల్లా వాతావరణం దృష్ట్యా చాలా మంది అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే కొంతమందికి మంత్రుల పదవుల ఆశ కావచ్చు, లేదంటే వివిధ రకాల పనుల కోసం కావచ్చు, కొంతమంది అయితే జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి చూసాం. బట్ కాంగ్రెస్ పార్టీలో అయితే చూడాలి, మరికొంతమంది ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి వీడు వస్తారన్న పరిస్థితి మనకు వినిపిస్తోంది. నరేంద్ర, అంటే మంత్రి పదవి విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? పోచారంతో పాటు ఇంకా ఎవరినైనా పోచారం తీసుకొస్తున్నారా? బట్ ఖచ్చితంగా ఇంతో పాటు మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. అటు కరీంనగర్ నుంచి కానీ, అటు నిజామాబాద్ నుంచి కూడా కీలక నేతలుగా చెప్పుకున్నటువంటి గంగుల కమలాకర్ కానీ, వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, ఇట్లా పలువురు పేర్లు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కనుక ఉంటే ఖచ్చితంగా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6 ఎవరికి పార్టీ బీఆర్ఎస్ వీడిన వాళ్ళకే వచ్చిన వారికి ఇస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తూనే బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఎక్స్పెక్టేషన్ తోనే వస్తారు కాబట్టి వాళ్ళ సీనియారిటీని, వాళ్ళకు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో కాబట్టి అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చేరికలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వీటిని దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున చేరికలు అయితే జరుగుతున్నాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఆటంకం లేకుండా, ఇప్పుడు ఎందుకంటే మనం చూసాం బోటాబోటీ మెజార్టీ తోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే ఒక ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మరో 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం, ఇప్పుడు పోచారం కూడా రావడం, ఇట్లా మరికొంతమంది అయితే ఖచ్చితంగా పార్టీకి అయితే బలం చేరుకునే అవకాశం ఉంది. దీని ఇంపాక్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఇంకెంతమంది బీఆర్ఎస్ నుంచి చేరుతారనేది దాన్ని బట్టి మనం నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. నరేంద్ర, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అది కొంత డిస్టర్బ్ గానే ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే సమస్య ఎదుర్కొంది. ఎందుకంటే అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు అట్లా కొంతమంది తెలుగుదేశం పార్టీ వీడియో వచ్చిన రాగానే బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు వచ్చాయి. అప్పుడు చాలా మంది కార్పొరేషన్ పదవులు కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ఇతర పార్టీ నుంచి ఇచ్చిన వాళ్ళకు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మా పరిస్థితి చాలా మంది ఇబ్బంది పడ్డారు. మొన్న ఏకంగా కేటీఆర్ ను, కవితను, అదేవిధంగా కేసీఆర్ ను పట్టుకొని అడిగినటువంటి పరిస్థితి. ఉద్యమ నాయకులు మమ్మల్ని వదిలిపెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు. అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎదురే అవకాశాలు ఉంటాయి. కనుక బ్యాలెన్సింగ్ గా చూసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఏఐసీసీ చూసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొత్త పాత అనే కలయికను దృష్టిలో పెట్టుకొని, సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని, జిల్లాల వారీగా సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరికీ అవకాశం కల్పించే ఉద్దేశంతోటే పార్టీ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా సీనియర్లకు మాత్రం సమస్య గౌరవించే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ స్పందించారా? ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. బట్ మనం చూడాలి, ఇంతకుముందు మనం విజువల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే పోచారం దగ్గరికి వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున గెలి శ్రీనివాస్ కావచ్చు, లేదంటే బల్కా సుమన్ గానీ, ఇతర బాలరాజు యాదవ్, ఇట్లా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున గలాట నిర్వహించారు, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. బట్ అది కేటీఆర్ త్వరగా స్పందించలేదు. మిగతా నేతలు మాత్రం ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ప్రలోభ పెట్టి తమ ఎమ్మెల్యేని లాగర్చుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణలు అయితే ఆ పార్టీలో ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి దీని మీద ఎట్లాంటి రియాక్ట్ అవుతారు. కాసేపట్లో మరి కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది తెలంగాణ భవన్ లో. దాంట్లో పార్టీ వీడుతున్నటువంటి వారి మీద ఎలాంటి వైఖరి వ్యవహరిస్తారు. అట్లా విధంగా ఇప్పటికే వాళ్ళు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సందర్భంలో మన దాన నాగేందర్ విషయంలో అయితే ప్రత్యేకించి హైకోర్టు దాకా వెళ్లారు. మిగతా అందరినీ కూడా ఖచ్చితంగా కోర్టుకు లాగుతాం, వాళ్ళ సభ్యత్వం కోల్పోయేదాకా మేము ఫైటింగ్ ఉంటుందని కూడా చెప్తున్నారు. బట్ దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.